హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో విఎల్ఓలకు సంబంధించినటువంటి ఎంపిక సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఈనాడులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. సిఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దస్త్రం. విఎల్ఓ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనమాట అండి. విఎల్ఓ అనగా విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే ఇంపార్టెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది సిఎంఓ దగ్గర ఉన్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. గ్రామ స్థాయి అధికారులు, దీన్నే మనం ఇంగ్లీష్లో వచ్చేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అంటామన్నమాట. తెలుగులో మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి అధికారులు అంటారనమాట అండి. వీరికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ దస్త్రం అనేటువంటిది ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్లుగా దీనికి సంబంధించినటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. గత డిసెంబర్లో చూసినట్లయితే కనుక ఎవరైతే పూర్వంగా విఆర్ఓ అదే రకంగా విఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లో ఎవరైతే ఇంప్లిమెంట్ అయిపోయి ఉన్నారో, అంటే వివిధ శాఖల్లో ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారో, అంటే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తీసివేయడం జరిగింది కదండి. ఆ తీసివేసినటువంటి వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్లోను మిగతా శాఖల్లో వారి యొక్క క్యాడర్ సంబంధించినటువంటి దానిగా వారిని అందులో ఆయా శాఖలో వాళ్ళని పోస్టింగ్ అనేటువంటిది తీయడం జరిగిందనమాట. ఎవరైతే అయితే అది గత మన సీఎం కేసీఆర్ గారు చేయడం జరిగిందనమాట అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎవరైతే పూర్వంగా విఆర్ఓ విఆర్ఎల్గా పనిచేశారో వారికి మరలా ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే కనుక తిరిగి వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వారి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఫిలప్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఫామ్ అనేటువంటిది చాలామంది ఫిలప్ చేశారనమాట అండి. దరిదాపుగా చూసుకున్నట్లయితే 6,500 మందికి దాకా మళ్ళా విఆర్ఓ అదే రకంగా విఆర్ఏలో జాయిన్ అవ్వాలన్నటువంటి దానికి వారు దరఖాస్తు చేసినట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట. అయితే వీరికి సంబంధించినటువంటి రాత పరీక్ష తేదీలు ఏవైతున్నాయో వాటిని ప్రకటిస్తామని చెప్పేసి రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి చేయడం జరిగిందనమాట. అయితే విఎల్ఓల నియామక ప్రక్రియ అనేటువంటిది ముఖ్యమంత్రి ఆమోద ముద్ద వేయాల్సి ఉండడంతో దస్త్రం అనేటువంటిది సీఎంఓకి పేషీకి చేరినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారనేటువంటి స్పష్టత అనేటువంటిది ఇంకా రాలేదు. కానీ మ్యాక్సిమం వీరికి ఎవరైతే పూర్వంగా పనిచేసినటువంటి వారు ఎవరైతే మరలా చేయాలనుకుంటున్నారో వారికి ఎగ్జామ్ అనేటువంటిది కంపల్సరీ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినటువంటి వాటి నుంచి వారు సెలెక్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే మొత్తానికి అసలు ఎన్ని పోస్టులకు గాను మనకి విఎల్ఓ అనేటువంటిది ఉంటుందని మనం చూసుకున్నట్లయితే దరిదాపుగా మన రాష్ట్రంలో 10,954 గ్రామాలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. సో ఒక గ్రామానికి వచ్చేసి ఒక గ్రామ స్థాయి అధికారులు నియమిస్తే కనుక దరిదాపుగా 10,954 విఎల్ఓ పోస్టులు అనేటువంటిది కావాల్సి ఉంటుంది. పోనీ ఒక్కొక్క అంటే రెండు గ్రామాల దగ్గర ఉన్నట్లయితే కనుక రెండు గ్రామాలు కలిపి ఒక అధికారిని నియమించినా కానీ మనకి దరిదాపుగా చూసుకున్నట్లయితే కనుక 8,000 నుంచి 9,000 పోస్టులు అనేటువంటిది 9,000 పైచిలుకు పోస్టులు అనేటువంటిది మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి ఉండడం జరుగుతుంది అనమాట. దాంట్లో మనకి ఎన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారనేటువంటి ఇంకా పూర్తి అవగాహన అనేటువంటిది మనకి ఇంకా రాలేదనమాట అండి. మ్యాక్సిమం దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రానున్నటువంటి నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది సంతరించుకోవడం జరిగింది అనమాట అండి. అయితే రాత పరీక్షల్లో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు విఎల్ఓ నియామక ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అయితే ఈ 6,500 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఆర్ఓ ఎగ్జామ్స్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత రాసినటువంటి వారిలో ఎంతమందికి అయితే అర్హత సాధిస్తారో, అంటే పోస్టింగ్కి ఎలిజిబిలిటీ సాధించి ఉద్యోగాన్ని వస్తుందో ఆ వచ్చినటువంటి వారిలో మిగతా సపోజ్ ఇప్పుడు 6,500 మంది ఉద్యోగం రాశారండి. 6,500 మంది ఈ ఉద్యోగం రాస్తే వారు సెలెక్ట్ అయిపోవడం జరిగింది. సో 6,500 మంది సెలెక్ట్ అయిపోతే మిగతా 4,400 ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారనమాట. సో వైస్ వర్సా, అంటే ఎంతమంది ఎంపికైతే ఆ మిగిలిన పోస్టులు అనేటువంటిది, అంటే 10,954లో ఈ ఎంతమంది పోస్టులు గత విఆర్ఓలు విఆర్ఏలు చేస్తారో వారిలో ఎంతమంది ఎంపికైతే మిగతా వారిని నోటిఫికేషన్ ద్వారా తీస్తారని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో గ్రామాలకు సంబంధించినటువంటి విఎల్ఓ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్, తెలుగులో గ్రామ స్థాయి అధికారులకు సంబంధించినటువంటి
నోటిఫికేషన్ అనేటువంటిది మనకి త్వరలోనే వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్కి లైక్ గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేటువంటిది అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా మ్యాక్సిమం మనకి ఈ మే నుంచి మనకి మ్యాక్సిమం నోటిఫికేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్పీడప్ చేసుకోండి. సో ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో దీంతో పాటుగానే అంటే మనకి విఆర్ఓ వ్యవస్థ తర్వాత విఎల్ఓ సంబంధించినటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించిన దాని తర్వాత 1000 మంది సర్వేయర్లను కూడా ఎంపిక చేసేందుకు కూడా దరఖాస్తులు అనేటువంటిది స్వీకరించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో అంటే 1000 మంది సర్వేయర్లకు సంబంధించినటువంటిది, సో దానికి సంబంధించిన ఇంకా సర్వేయర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదే రకంగా విఎల్ఓలకు సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం ఈ ఇయర్లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానికి ఉన్నట్లయితే కనుక మ్యాక్సిమం ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్పీడప్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం వచ్చినటువంటి ఏదన్నా ఒక నోటిఫికేషన్లో మనం సీట్ పొందుకునేటువంటి మనం జాబ్ పొందుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం కంపల్సరీగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్పీడప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్డేట్ తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది, అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో అప్డేట్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుందన్నమాట. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.